లైవ్లో వినేవాడు కానీ తర్వాత వినేవాడు ఎవరు ఏమనుకుంటున్నా నాకు తెలియదు. ఒక మాట నాకు ఒక గ్యారంటీ, తిట్టుకున్నాడైనా, సణుక్కున్నాడైనా, గొణుక్కున్నాడైనా, దూషించినోడైనా, పిచ్చి పనులు చేసినోడైనా, ఎవడైనా సరే ప్రతి ఒక్కడు ఆయన ముందు వచ్చి మోకాళ్ళు వేయాలని రాస్తుంది బైబిల్లో. నా తోడు ప్రతి మోకాలు, నా నామమున వంగును ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది. అంతే. ఈ లేఖనం నిరర్ధకం కాదు. అందుకే ఎవడన్నా ఓవర్గా మాట్లాడుతుంటే నీకుందరో అనుకుంటా. నేను యేసు ప్రభుని ఎటకారం చేసి దూషించి ద్వేషించి మాట్లాడుతుంటే నేను ముసిముసి నవ్వులు నవ్వుకుంటా. ఎంతకాలం వాడు ఎటకారం చేస్తాడు, ఎంతకాలం దూషిస్తాడు? నాసికరంధ్రాల్లో జీవవాయువు ఉన్నాడు అని ఊస్తే పుట్టాడాడు అన్నాడు అనుకుపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతకుమించి ఏముందండి? ఊపిరి ఊదితే వచ్చినోడు. నిశ్వాసానికి పుట్టావు, ఉచ్ఛ్వాసం చేశాడంటే అయిపోద్ది, పైకి వెళ్ళిపోతావు.